మరి అది ఆ పెండింగ్లో ఉంది. మేమేమనుకున్నామంటే ఈ ప్రభుత్వం హోంగార్డులకు శుభవార్త చెప్తుందంటే ఒక మాజీ అధ్యక్షునిగా వాళ్ళ వెల్ఫేర్ చూసిన వ్యక్తిగా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళని కూడా పాల్గొన్నటువంటి ఉద్యమకారులను చూసి స్పెషల్ పోలీస్ అసిస్టెంట్లు అనేటివి వాళ్ళకి ఇస్తారేమో ఆర్డర్స్ అనుకున్నాం, వాళ్ళు పర్మనెంట్ చేస్తారేమో అనుకున్నాం. రవీందర్ అనే ఒక హోంగార్డు చనిపోతే ఇదేవి పెద్దలు ఈనాటి ముఖ్యమంత్రి గారు కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్ళి మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో హోంగార్డులను పర్మనెంట్ చేస్తామని చెప్పారు. మరి గాంధీ హాస్పిటల్ దగ్గర పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి మాట ఎక్కడ పోయింది? చాలామంది మా హోంగార్డులు నిజంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3 నెలలే చేస్తామంటారు కదా, 3 నెలలనే మీరు పర్మనెంట్ అవుతారేమో అని చెప్పి ఆశతో కొంతమంది హోంగార్డు కుటుంబాలు మీకు ఓట్లు వేసిండ్రు. మరి గాంధీ హాస్పిటల్లో మీరు మాట్లాడిన మాట తప్పి వాళ్ళని పర్మనెంట్ చేయకుండా 79 రూపాయలు పెంచి 1000 రూపాయలు చేసినామంటే అదేం అర్థమో అదేం లాజిక్ మాకు అర్థం కాలే. చనిపోయినటువంటి వాళ్లకు కారుణ్య నియామకాలు ఉన్నాయి, అవి మొత్తం ఆర్డర్స్ ఇస్తామనుకున్నాం, ఇవ్వలే. అసెంబ్లీలో చాలామంది మీ అధికారంలోకి వస్తే చిన్న చిన్న కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉద్యోగాల నుంచి తొలగించినటువంటి హోంగార్డులను 1500 1400 అందరిని మేము వెంటనే తీసుకుంటామన్నారు. మరి ఆ కుటుంబాలు కూడా మీకు ఓటేసి మరి అవన్నీ ఏమైనాయి? ఉట్టి మాటలేనా? ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ రోజు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ పోలీస్ అసిస్టెంట్స్ అని వీళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పినటువంటి ఫైల్ తీసి వాళ్ళని వెంటనే పర్మనెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. గాంధీ హాస్పిటల్ దగ్గర మీరు ప్రమాణం చేసినటువంటి మాటను గుర్తుపెట్టుకొని వెంటనే వాళ్ళకు పర్మనెంట్ అయ్యేటట్లు హోంగార్డులకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. రోస్టర్ సరిపోతే కూర్చునే పెట్టండి. ఒకవేళ రోస్టర్లో సరైనటువంటి సూటబుల్ క్యాండిడేట్స్ లేకపోతే తర్వాత మీరు చాలా వేకెన్సీస్ కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు, వీళ్ళని వాడుకోవచ్చు, చేయండి. చనిపోయినటువంటి హోంగార్డుకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వండి. రిటైర్డ్ అయినటువంటి హోంగార్డుకు 10 లక్షల రూపాయలు ఇవ్వండి. 35-40 సంవత్సరాలు పనిచేసి వాళ్ళు ఎట్లా బతకాల? ఆయన చెమట రక్తం మొత్తం గవర్నమెంట్లు దారం చేసి ప్రజలకు దారబోసి ప్రభుత్వంలో పనిచేసి మరి ఉట్టి చేతులతో ఏం తిని బతుకుతాడు ఆ రోజు. ఇలా మీరు ఆరోగ్యశ్రీలో కలుపుతామంటారు, అది కాదు. పోలీసు ఉద్యోగులకు పోలీసు అధికారులకు ఏ రకమైనటువంటి భద్రత ఉందో ఆరోగ్య భద్రత హోంగార్డులకు కూడా ఇవ్వాలా. స్పెషల్ పోలీస్ అసిస్టెంట్లుగా నియామకాల వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వాలా, పర్మనెంట్ చేయాలా. 10% ఇప్పుడున్నట్టు జీతభత్యాలకు మీరు 10% పెంచి ఇవ్వాలా. చనిపోయిన వాళ్ళకు 10 లక్షలు ఇవ్వాలా. ప్రమాదవశాత్తు మరి రిటైర్మెంట్ 10 లక్షలు ఇవ్వాలా. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలా. మరి మీరు దాదాపు 1500 మంది హోంగార్డులు మీరు తీసుకుంటామన్నారు గవర్నమెంట్ రాగానే. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చిన్న చిన్న కారణాలు వాళ్ళు తీసుకోలేకపోయారు. మేము కూడా వాళ్ళని తీసుకుందాం అనుకున్నాం. పోలీస్ అధికారులే రకరకాలుగా అడ్డగించారు. మరి మీరు చేస్తామన్నారు కదా, వెంటనే వాళ్ళకు కూడా చేయాలి. కనుక ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మరి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇచ్చినటువంటి ఇంకా మిగిలిపోయినటువంటి పెండింగ్ డిఏలు కూడా మిగతా డిఏలు కూడా వెంటనే విడుదల చేయాలంటే అని చెప్పని హోంగార్డులను వేధించి భయభ్రాంతులకు గురి చేయాలని చేస్తే మాత్రం బాగుండదు. హోంగార్డుల జోలికి ఎవరు వచ్చినా అధికారులను మేము గుర్తుపెట్టుకుంటాం. హోంగార్డులకు ఒక అసోసియేషన్ రూమ్ ఉండాలని చెప్పి డీజీపీ ఆఫీస్లో మేము ఆనాడు డీజీపీ గారు చెప్పి హోంగార్డ్ అసోసియేషన్ వెల్ఫేర్ గురించి ఒక రూమ్ కేటాయించినాం, పెద్ద హాల్ కేటాయించినాం. వాళ్ళకు తాళాల చేతులు ఇవ్వకుండా వేధిస్తూ ఉన్నారు. క్రమశిక్షణ పేరు మీద ఇలాంటి వేధింపులు తగునా? వాళ్ళు మనుషులు గారా హోంగార్డులు? హోంగార్డులకు మేము ఇచ్చిన అసోసియేషన్ను మీరు తాళం వేసుకోవడం ఏంది? హోంగార్డులకు ఎవరు లేరు, వాళ్ళతో వెట్టి చాకరీ చేసుకుందామని మీరు అనుకుంటూ వచ్చుగాక. ఏ పోలీస్ అధికారి అయితే హోంగార్డులను వేధిస్తాడో, హోంగార్డు కుటుంబాలను వేధిస్తారో ఆ పోలీస్ అధికారిని మేము గుర్తుపెట్టుకుంటాం, దానికి తగ్గట్లు మేము చేస్తాం. దయచేసి మరి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మంచి అధికారులు, పోలీస్ అధికారుల సంఘం కూడా ఉంది, మంచిగా పనిచేస్తూ ఉంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్కే కాకుండా హోంగార్డుల వెల్ఫేర్ కూడా గతంలో మాదిరిగా మీరు పట్టించుకొని ఇవన్నీ కూడా చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
హోంగార్డులను వేధించినట్లయితే ఖచ్చితంగా ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం. చదువుకొని ఉన్నతమైన చదువుకొని కూడా మరి ఉద్యోగం దొరకక ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు. మరి వాళ్ళు క్రమశిక్షణతో చేస్తున్నారు, పోలీసులకు సమానంగా పనిచేస్తున్నారు. వాళ్ళన్నీ కూడా మరి వాళ్ళందరికీ ఇచ్చిన మాట తప్పకుండా పర్మనెంట్ చేసి వాళ్ళకు చేయాలి. బూటకమైనటువంటివి 79 రూపాయలు పెంచి 921 రూపాయకు 79 యాడ్ చేస్తామని చెప్పకుండా మేము 1000 రూపాయలు చేసినామంటే మన అర్థం ఉందా? అర్థం లేనటువంటివి మీరు అన్నీ సమీక్షించుకొని చేయాలి. లేదంటే ఖచ్చితంగా మరి స్పెషల్ పోలీస్ ఇబ్బందులు పాలు చేసిండ్రు, సస్పెండ్ చేసిండ్రు. ఆ స్పెషల్ పోలీసులను కూడా ఎవరినైతే వేధించారో వాళ్ళని వెంటనే విధులకు తీసుకోవాలి. క్రమశిక్షణ చర్యలు చేపడతామని చెప్పి వాళ్ళకి ఎవరికైతే మెమోలు ఇచ్చిండ్రో అవన్నీ విత్డ్రా చేసుకోవాలి. పోలీసులను కానీ హోంగార్డులను కానీ ఎవరైతే వేధిస్తారో ఉన్నతాధికారులు మరి వేధించిన అధికారులు మేము గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా రేపు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్లకు తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తామని చెప్పి ఈ న్యాయమైనటువంటి హోంగార్డు సమస్యలను వెంటనే కొత్త జీవో ఇచ్చి పరిష్కారం చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.